తండ్రిని మించిన తనయుడని ఎప్పుడంటారు? తండ్రి బాటల నడిచి తండ్రి చేసిన మంచి పనులు చేసి జనాలకి దగ్గరైనప్పుడు, 10 మందిలా పరపతి పెంచుకున్నప్పుడు అబ్బా తండ్రిని మించిన కొడుకు అని అంటారు. కానీ రాజకీయ నాయకుల కొడుకులు దేంట్లో తండ్రిని మించిపోతున్నారో తెలుసా? పక్క రాష్ట్రం జగనాల్ సార్ దగ్గర కాన్నుంచి మీది బాసుకుంటే ముఖ్యమంత్రి కొడుకుల దాకా అందరూ తండ్రులను మించిన కొడుకులే. దేంట్లోనో మరి మీరే చూడండి. తండ్రిని మించిన తనియులు అనిపించుకుంటున్నారు ముఖ్యమంత్రుల కొడుకులు. ఇగో గినే బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు 3 సార్ల ముఖ్యమంత్రి అయిండు. ఆ రావులు 2 దూడలు 2 డొక్కు కార్లు ఉన్నాయట సార్కు. ఇంకా నయ్యం ఇల్వదక్వా అని కోల లెక్కలు చెప్పలేదు కావచ్చు. గదే వెనకొచ్చిన నితీష్ సార్ కొడుకు నిశాంత్ ను చూడుర్రి, చేసేది మంత్రి కొల్వే గాని తెలివి కొద్దీ 2 కోట్ల దాకా కూడా పెట్టుకున్నాడు. అట్లనే లాలు ప్రసాద్ సార్ కొడుకులు తండ్రిని మించి ఆస్తులు వెనకేసుకున్నారట. లాలు సార్ ఆలు సంపాదించుకున్నాడు గాని పైసలేం పక్కకేసిన పాప అనబోలేదట. బీహార్లా లీడర్ల ఆస్తుల ముచ్చట బయట పెడితే తెలిసినాయి గీ సీక్రెట్లన్నీ. లచ్చలున్నాయన ముఖ్యమంత్రి అయిండు, 10 కోట్లున్న నేను ప్రధాని మంత్రి అయితేనని ఎవరన్నా నురకచ్చారు. అవన్నీ మీదికి చూపించే లెక్కలు. అస్సలు లెక్కలు తీస్తే ఎక్కాల బుక్కులు కూడా సరిపోవు.